నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. యానాం శివారు కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భారీ అన్న సమారాధన. పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో బాలయోగి విగ్రహాల వద్ద దివంగత నేత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 73వ జయంతి. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో లోక్సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి జయంతి వేడుకలు. పోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక రామాలయంపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలను జయప్రదం చేయాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లు స్కై విజన్ కి వివరించారు. 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. గత 35 సంవత్సరాల నుండి అమ్మవారి ఉత్సవాలను భక్తుల సహకారంతో వైభవంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఉత్సవాల్లో ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమంతో పాటు విశేష పూజలు జరుగుతాయి అన్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించి ఉత్సవాలను జయప్రదం చేయాలని వారు కోరారు. మాట్లాడొద్దు అంటుంటే పోలవరం మండలం ఎదుర్లంక గ్రామం రామాలయంపేట విజయదుర్గ సెంటర్ యందు వేచి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి శరణ నవరాత్రి మహోత్సవములు గత 35 సంవత్సరములుగా నిర్వహించబడుచున్నది. ఈ కార్యక్రమానికి అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమం నిత్య పూజలు, కుంకుమార్చన, జలాభిషేకం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆహ్వానం పలుకుతూ, అలాగే ప్రతిరోజు వచ్చే భక్తులకి 9 రోజులు నవరాత్రులు 9 రోజులు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి భక్తుల సహకారంతో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ ఉత్సవాలకి పరిసర ప్రాంత భక్తులు, గ్రామస్తులు అందరూ కలిసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో లోక్సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. స్థానిక పరిపాలనాధికారి కార్యాలయ సమీపంలో ఉన్న బాలయోగి విగ్రహానికి యానాం పరిపాలనాధికారి మునుస్వామి, మున్సిపల్ కమిషనర్ కండవెల్లి రామకృష్ణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం, కార్యాలయ సూపరింటెండెంట్ కాళ్ల సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు కె శంకరం బాలయోగి చేసిన సేవలను గురించి వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐలు షేరు నూకరాజు, ప్రభాకర్ రావు, కాళే సుబ్రహ్మణ్యం, సమాచార శాఖ అధికారి కెఎల్వి ప్రసాద్, మట్టపర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సూపరెంట్ గారు వెళ్ళండి బాబు, మీరు లేకపోతే అలాగా అలా కాదు. ఈ పక్కన ఇంకెక్కడికి లాగండి. ఇక్కడ కనిపిస్తాం అక్కడ బాగా మన దాంట్లో ఈ చోటే
అందరికీ నమస్కారం. ఈరోజు మనం రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎదురుగా ఉన్నటువంటి ఎన్టీ మోహన్ చంద్ర బాలయోగి గారి విగ్రహం వద్ద ఉన్నాం. ఈరోజు వారి యొక్క పుట్టినరోజు. ఈ కార్యక్రమానికి మన ప్రాంతీయ పరిపాలనాధికారి శ్రీ మునిస్వామి గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కండవెల్లి రామకృష్ణ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ షణ్ముఖం గారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐలు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అదేవిధంగా సమాచార శాఖ నుంచి కొల్లి ప్రసాద్ గారు, పత్రికా వీడియోగ్రాఫర్ దుర్గాప్రసాద్ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడానికి శంకరమేశ్వరి తెలుగు ఉపాధ్యాయుని నిలువు రావడం జరిగింది. గంటి మోహన్ చంద్ర బాలయోగి గారి కోసం మీకు కొన్ని విషయాలు చెప్తాను. వారు అందరికీ తెలిసిన వ్యక్తే, సుపరిచితులే. మన యానానికి ఎదురుగుండా ఉన్నటువంటి ఎదుర్లంకలో వారు జన్మించారు. రామాలయం అనే పేటలో వారు నివాసం ఉండేవారు. వారిని ఆ ఆంధ్రాలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇష్టపడేవారు. వారు చదువుకునే రోజుల నుంచి కూడా నాయకుల లక్షణాలు అలవర్చుకుని అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళినటువంటి ఒక మహా దళిత నాయకుడిగా పేరు పొందిన వ్యక్తి ఆయన ఆ రోజుల్లో అట్నుంచి ఎదుర్లంక నుంచి యానం పంటి దాటి యానం మీదుగా ఇదే రోడ్లో కాకినాడ వెళ్తుండేవారు. ఆ విధంగా ఆయన్ని చాలామంది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మనస్తత్వాన్ని ఇష్టపడేవారు. ఆ విధంగా వారు లాయర్ చేసిన తర్వాత యానం కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేసి ఎన్నో కేసులు వాదించడం జరిగింది. వారు పేద ప్రజల దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగానే కేసులు వాదించి అందరికీ న్యాయం చేకూర్చిన మహా వ్యక్తి జిఎంసి బాలయోగి గారు. అదేవిధంగా కాకినాడలో ఉన్నటువంటి కోర్టులో కూడా అనేక రకమైన కేసులు వాదిస్తుంటే వారిని మీడియా వాళ్ళు చూసి పత్రికలో వేయడంతో వారిని చాలామంది మీరు ఇక్కడే సేవ చేయడం కాదు, మన ఆంధ్ర కూడా సేవ చేయమని అంటే మొట్టమొదటిసారిగా వారు తెలుగుదేశం పార్టీలో తీర్థం తీసుకుని మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే అయినలో వారికి విద్యాశాఖ మంత్రివర్యులుగా కూడా ఇవ్వడం జరిగింది. ఆ విద్యాశాఖను చాలా బాధ్యతతో చేసి ప్రజల మనల్ని పొందిన తర్వాత వారిని ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీలో ప్రైమ్ మినిస్టర్గా చేసేటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దృష్టిలో పడ్డారు. వారు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు నారా చంద్రబాబు నాయుడు అడిగితే వారిని అక్కడ ఉన్నటువంటి లోక్సభలో స్పీకర్గా నియమించడం జరిగింది. స్పీకర్గా చేసిన తర్వాత వారు మొట్టమొదటిసారిగా ఎంతైనా మన ఆంధ్ర వారు కాబట్టి యానం ఎదుర్లంక వారధి బ్రిడ్జిని వారు నిర్మించింది వారి వల్లనే జరిగింది. ఆ బ్రిడ్జి తర్వాత రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఆ అటువైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యానం మీదుగా కాకినాడ వెళ్ళడానికి, అదేవిధంగా బస్సులు కూడా చాలా దూరం నుంచి తిరిగి వెళ్ళేవి. కానీ ఇలా దగ్గర రూట్ ఏర్పడంతో యానం నుంచి కాకినాడ ఇలా అమలాపురం బస్సులు కూడా ఎటో తిరిగి వచ్చేవి. కానీ ఈ దగ్గర రూట్ అవ్వడం వల్ల యానం ఎదుర్లంక బ్రిడ్జి వాడడం వల్ల చాలామంది అనేక రకాల ప్రయోజనాలు పొంది ఉన్నారు. అదేవిధంగా బాలయోగి గారు ఈ విధంగా జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఆయన మరణించడం జరిగింది. ఎంతైనా కానీ మన యానానికి కూడా వారు ఎంతో సేవ చేశారు కాబట్టి వారి పేరు మీద జిఎంసి బాలయోగి నగర్, అదేవిధంగా జిఎంసి బాలయోగి స్టేడియంను కూడా వారి పేరు మీదుగా నిర్మించబడింది. ఇప్పుడు మనం రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ కాడి నుంచి మన పాత బస్టాండ్కి వెళ్ళేటువంటి ఈ రోడ్డును కూడా వారి పేరు మీదే కట్టడం జరిగింది. అలాగే మహోన్నతమైనటువంటి లక్షణాలు కలిగిన ఆ వ్యక్తి యొక్క పేరును అందరూ ఈరోజు తలుచుకునే అవకాశం కలిగినందుకు అందరికీ నమస్కారాలు తెలుపుతూ నమస్తే. ఐపోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో బాలయోగి విగ్రహాల వద్ద దివంగత నేత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 73వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీఎంసీ బాలయోగి తనయుడు ఎంపీ హరీష్ మాథూర్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు హాజరయ్యారు. ముందుగా బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హరీష్ మాథూర్ మాట్లాడుతూ కోనసీమ ముద్దుబిడ్డ జీఎంసీ బాలయోగి ఉండి ఉంటే గ్రామాల నుండి మన రాష్ట్రం ఎంత అభివృద్ధి జరిగేది అని అన్నారు.
ప్రస్తుతం నా పదవి కాలంలో ఆయన కన్న కలలను ఆశయాలను నెరవేరుస్తానని అన్నారు. బాలయోగి ఆశయాలను నెరవేర్చే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నేను కొనసాగించే విధంగా కృషి చేస్తానని ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. జయంతి కార్యక్రమం అనంతరం భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఎదురులంక రామాలయంపేటలో బాలయోగి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇలా వెళ్ళిపో మా సైడ్ కంగారు పడకన్నా లాక్కో. ఓకే సార్. గంటి మోహన్ చంద్ర బాలయ్య గారికి పూల అలంకరణ చేస్తున్నారు. అదేవిధంగా పార్లమెంటు మొట్టమొదటిసారిగా ఎన్నికైనప్పుడే బ్రహ్మాండంగా మాట్లాడారు. ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నేను కూడా ఆశాజు మనందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. మరి ఎంపీ గారు కూడా ఇంకా కొన్ని దాంట్లో కార్యక్రమాలు ఉన్నాయి. మనం అందరం కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చేసుకుందాం. స్వర్గీయ జిఎంసి బాలయోగి గారు జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి సంవత్సరం ఆయన జయంతి సందర్భంగా నేను ఎప్పుడూ మా నాన్నగారు మా సొంత గ్రామానికి రావడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడికి విచ్చేసి ఈ విగ్రహానికి దాని తర్వాత మేము వెళ్ళడం జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరం ఎప్పుడూ కూడా మా చెల్లి వివేకానంద గారు ఆయన ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమం మరవలేదు. ఎప్పుడు వచ్చినా సరే నేను అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను, మీరు ఏమి ఇబ్బంది పడకండి, ఇక్కడున్న భోజనాల కార్యక్రమం నుంచి అందరినీ చూసుకునే బాధ్యత నాదని ఆయన ఎప్పుడు తీసుకుంటారు. నేను ఎప్పుడూ చెప్తుంటాను సార్, మీరు ప్రతి సంవత్సరం ఆయన జయంతి అయినా వర్ధంతి అయినా మీరు తీసుకున్న బాధ్యతకి నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. అలాగే ఇక్కడ బుచ్చిబాబు గారు మాట్లాడడం జరిగింది, ఆయన కూడా తెలియజేశారు.
ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు అన్ని నాయకులు, చాలామంది నాయకులు కూడా ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అందరూ కూడా ఈ రోజున వాళ్ళు ప్లస్ మా నాన్నగారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పి అందరికీ ఉద్దేశం ఉంటుంది. వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళ అబ్బాయిగా నేను ఎలా ముందుకు వెళ్ళాలో అనే విషయం కూడా వాళ్ళందరూ తెలియచేయాలనుకుంటారు. కానీ అందరికీ సమయం ఇవ్వలేకపోతుంటాం. కానీ మీ అందరికీ మాత్రం నేను ఒక్క మాట ఇస్తాను సార్, మీరు 5 సంవత్సరాలు మీరు నాతో ఎప్పుడు నాకు తెలియజేశారు వాళ్ళ అబ్బాయిగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని. నేను అన్నింటినీ విన్నాను. నేను ఒకే మాట ఇస్తున్నాను సార్, నాన్నగారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకున్నా. ఆయన ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఆయన ఒక బంగారు కోనసీమ జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎప్పుడైనా సరే ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చేయాలని ఎప్పుడు ఆయన ఆలోచనలు. మీరందరూ చూశారు యదులంక యానం, ఈ బ్రిడ్జ్ విషయంకి మీరు వస్తే ఆనాడు సుమారు 4 గంటలు పట్టేది కాకినాడ వెళ్ళాలంటే. పంట మీద ప్రయాణం చేయాలంటే అది చూస్తూ ఉంటే చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ ఆనాడు ప్రజలు ఆ సమస్య చూసుకొని 83వ పుట్టినరోజు సందర్భంగా ఎంత ఘనంగా ఏర్పాటు చేసిన మన మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి ప్రత్యేకమైన అభినందనలు. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మరి మన కోనసీమ ముద్దు బిడ్డ స్వర్గీయ జీఎంసీ బాలయోగి గారిని గర్వంగా చెప్పుకుంటాం. మన నియోజకవర్గం పేరు కూడా బాలయోగి గారి నియోజకవర్గం చెప్తే అక్కడికి వెళ్ళిన. ఎందుకంటే ఆయన టైంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ కోనసీమ అంతా అభివృద్ధి అయింది, మన నియోజకవర్గం అభివృద్ధి అయింది. మరి ఆయన బాటలోనే మీ అందరూ కూడా పెద్ద ఎత్తున మన హరీష్ గారిని అత్యధిక మెజార్టీతో పార్లమెంటుకు పంపారు. తప్పకుండా ఆ రోజు బాలయోగి గారి ఆశయం మన యానం ఎదుర్లంక బ్రిడ్జి 216 హైవే మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నాగేశ్వరరావు చెప్పినట్టుగా ఈరోజు యానం మన కాకినాడ వెళ్ళాలన్నా, అమలాపురం వెళ్ళాలన్నా కేవలం ఒక అరగంటలో వస్తున్నామంటే అది ఆయన ఒక ముందు చూపు వల్ల ఈరోజు ఈ రోడ్డు మనకి బ్రిడ్జి కట్టడం వల్ల ఈరోజు మన కోనసీమలో ఉన్న ల్యాండ్ బ్యాంక్ వాల్యూ అంతా కూడా పెరగడానికి కారణం జీఎంసీ బాలయోగి గారు. మరి అదేవిధంగా ఆయన ఒక ఆశయం మరి కోనసీమ రైల్వేలో కోత కోయించాలని చెప్పి ఆయన ఆశయం. దాన్ని తప్పనిసరిగా మన హరీష్ గారు వచ్చిన వెంటనే అన్ని ప్రతిపాదనలు తీసుకుని ల్యాండ్ ఎక్వేషన్ చేసి అతి తొందరలోనే దాన్ని పూర్తి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి అదే కాకుండా మన ఐపోలవరం మండలానికి వచ్చినప్పటికీ ఐపోలవరం మండలం చుట్టూ మన ఏటిగట్టు 40 కిలోమీటర్ల ఏటిగట్టుని రింగ్ రోడ్డుకి వేసింది బాలయోగి గారు. మళ్ళీ హరీష్ గారు వచ్చిన వెంటనే దాన్ని ఇమీడియట్గా ఎస్టిమేట్ చేశారు. 360 కోట్లతో ఈ ఏదైతే ఐలాండ్ పోలవరం ఉందో, ఎందుకంటే ఐలాండ్ పోలవరం అంటే చుట్టూ గోదావరి, ఎప్పుడైనా విపత్తు వస్తే మొత్తం గోదావరిలో మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఈ ఏటిగట్టుని ఇంకా ప్రతిష్టం చేసి ఒక టూరిజం హబ్గా చేయాలని చెప్పి దాని ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. మరి అదే కాకుండా చివరి గ్రామాలు నాగేశ్వరరావు చెప్పారు, చివరి గ్రామాలన్నిటికీ కూడా మరి మంచినీళ్ళు కానీ బ్రిడ్జిలు కానీ ఆ రోజు వసతులన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, జీఎంసీ బాలయోగి గారు. మరి ఏదైతే పల్లం, బలుస్తిప్ప, కొత్తపాలెం, మొల్లేటిమొగ, భైరవపాలెం బ్రిడ్జిలు ఉన్నాయో అన్నీ కూడా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే అక్కడ ఇల్లులన్నీ కాలిపోతున్నాయి తప్ప ఫైర్ ఇంజిన్ కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా వైడనింగ్ చేయాలని చెప్పి ఆ బ్రిడ్జిలన్నింటినీ కూడా ప్రతిపాదనలు మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్ళడానికి ఆల్రెడీ అన్ని ప్రతిపాదనలు రెడీ చేశారు. అదేవిధంగా మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీలు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ రోజు బాలయోగి గారి ఆశయాలు ఏమన్నా అన్నీ కూడా ప్రతిపాదనలు రెడీ చేసుకుంటున్నారు. 100 రోజులు అయింది మన ప్రభుత్వం వచ్చి. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రణాళికబద్ధంగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళి అన్నీ కూడా పరిష్కారం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గానికి నాకు తోడుగా పెద్ద అండగా మన బాలయోగి గారు అబ్బాయి ఉన్నారు. కాబట్టి మన నియోజకవర్గాన్ని 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో దానికి రెట్టింపు చేయాలని మీ ఇద్దరు కూడా కృషి చేస్తాం. తప్పనిసరిగా ఈరోజు మరి ఇంత ఎండలో కూడా బాలయోగి గారు జయంతి ఎప్పుడు వచ్చినా, వర్ధంతి ఎప్పుడు వచ్చినా మన వివేకానంద గారు 3 రోజుల ముందు నుంచి కూడా ఇక్కడే ఉండి యానం శివారు కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఉత్సవాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కవలబాబులు, కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ గౌబక్కిన కోలసూర్గారు స్వామివారి సందర్భంలో కానికిచ్చారు వారిని మా కుటుంబాన్ని కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు బాబు పెంట్లో ఉన్న బైకి గురించి పక్క పెట్టండి. భయభక్తులుగా సూర్యశెట్టి సూర్యబాబు గారు స్వామివారికి సందర్భంలో కానిచ్చారు. వారిని కుటుంబాన్ని కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ వరసిద్ధి వినాయకుడు పక్కన
దగ్గర నుంచి రాకూడదు, లైన్లోనే రావాలి. భారీ అన్నదాన తరపున కార్యక్రమం స్థానిక వికాస అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కల్పన విభాగం మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాలో ప్రసిద్ధి కంచిన 2 కంపెనీలు పాల్గొని 36 మంది నిరుద్యోగ యువత అర్హత ధ్రువపత్రాలు పరిశీలించి ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత ప్రగతి కొరకు జాబ్ మేళాలు నిర్వహించి పలు కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అర్హత కలిగిన నిరుద్యోగ యువత సద్వినియోగపరచుకోవాలని ఆమె సూచించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల మూలంగా కొంతవరకు చదువుకుని నిరుద్యోగులుగా మిగిలి ఉన్న యువత కంపెనీలకు అవసరమైన కనీస నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా అలవర్చుకోవడం వల్ల కొన్ని మెరుగైన ఉపాధి అవకాశాలను చేజించుకోవచ్చునని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం జాబ్ మేళాలో 93 మంది ముఖాముఖి ఇంటర్వ్యూలకు హాజరు కాగా 2 ప్రముఖ కంపెనీలైన ఇండో ఎంఐఎం కంపెనీ 14 మందిని, గూగుల్ పే కంపెనీ 22 మందిని తమ కంపెనీలలో ఉద్యోగులుగా ఎంపిక చేసుకుందన్నారు. వీరందరికీ నియామక ఉత్తర్వులను జిల్లా జాయింట్ కలెక్టర్ వారి చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు వికాస జిల్లా మేనేజర్ జి రమేష్ తెలిపారు. So by the year 2047, as you all know, 1947 to 2047 మనందరూ కూడా 100 years of independence day సెలబ్రేట్ చేస్తాం. సో మీ ఇచ్చిన సజెషన్స్ అన్ని కూడా అందులో ఇంక్లూడ్ చేసి మన డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్లో ఇంప్లిమెంట్ చేయడానికి we will take all efforts. Thank you. చేసిన జిల్లాధికారులకు అలాగే మన ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు. మన గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా అందరికీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన జిల్లా ప్రజలందరికీ, నెక్స్ట్ అదేవిధంగా వివిధ రంగాల నుంచి వచ్చిన నిష్ఠాతులందరికీ కూడా మీ వాటిలో ప్లాన్లు జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తీసుకొని వాటిలో ప్రచారం చేస్తూ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని ముగించుకున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాలనీలో గల జ్యోతుల మణిమ్మ కళ్యాణ మండపానికి విభిన్న ప్రతిభావంతులు ఉపయోగించుకునే ఉపకరణాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతులు అధ్యక్షులు మండపాక అప్పన్నదొర మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అలింకో సంస్థ సహకారంతో ఆగస్టు 3వ తేదీన జగ్గంపేటలో నిర్వహించిన దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరంలో గుర్తించిన బ్యాటరీ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్లు వంటి దివ్యాంగుల ఉపకరణాలు జగ్గంపేట చేరుకున్నాయని, అక్టోబర్ 7వ తేదీన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగులకు ఈ ఉపకరణాలను అందించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరిని ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనడానికి నిదర్శనం. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో 550 మందికి విభిన్న ప్రతిభావంతులకు వివిధ ఉపకరణాలు అందించేందుకు ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల కాల వ్యవధిలోనే శిబిరం ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఉపకరణాలు అందిస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు దివ్యాంగులందరూ రుణపడి ఉంటామని అప్పన్నదొర తెలియజేశారు. జగ్గంపేట పాత కొత్త ఎంటీఓలు వసంత్ కుమార్, చంద్రశేఖర్, జగ్గంపేట పంచాయతీ సెక్రటరీ రాజన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మండపాక అప్పన్నదొర, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగుల అధ్యక్షుడండి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అలింకో సంస్థ సహకారంతో ఆగస్టు 3వ తేదీ జగ్గంపేటలో దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు వికలాంగులకు, దివ్యాంగులకు మరి ఉపకరణాలు ట్రైసైకిళ్ళు, బ్యాటరీ ట్రైసైకిళ్ళు, అదేవిధంగా వినికిడి యంత్రాలు, అదేవిధంగా కృత్రిమ కాళ్ళు, ఇటువంటి ఉపకరణాలు గుర్తింపుకు 550 గుర్తింపు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు తీసుకున్న తర్వాత మరి ఇవన్నీ కొలతలు తీసుకుని తయారయ్యి
మరి ఈరోజు జగ్గంపేట చేరుకున్నాయి. తేదీ జగ్గంపేటలో ఈ ఉపకరణాలు ఇచ్చేందుకు శాసనసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్రెడీ లారీల్లో తరలిస్తున్నారు. ఆల్రెడీ 2 లారీలు రావడం జరిగింది. ఇంకా 5 లారీలు జగ్గంపేట చేరుకుంటాయి ఈరోజు. మరి అక్టోబర్ 7వ తేదీన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి చేతుల మీదుగా మరి దివ్యాంగులందరికీ కూడా ఈ ఉపకరణాలు అందించడం జరుగుతుంది. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు గెలిచిన నెలలోనే ఈ కార్యక్రమం తీసుకున్నారండి. వికలాంగులు, దివ్యాంగులు, అభాగ్యులు మరి వారికి కావాల్సిన పరికరాలు నియోజకవర్గంలో అందించాలని దృఢ సంకల్పంతో పనిచేసే నాయకుడిగా ఈరోజు జ్యోతుల నెహ్రూ గారు గెలిచిన నెలలోనే ఈ గుర్తింపు శిబిరం ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు జ్యోతుల నెహ్రూ గారికి మా దివ్యాంగులందరం కూడా రుణపడి ఉంటామండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో దివ్యాంగులను ఎక్కడ గుర్తించిన దాఖలాలు లేవండి, పింఛను పెంచిన దాఖలాలు లేవండి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. 6,000 రూపాయలు పింఛని, 10,000 రూపాయలు పింఛని, 15,000 రూపాయలు పింఛనీతో పాటు దివ్యాంగులకు కావాల్సిన ఉపకరణాలన్నీ కూడా అందించుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి మేము దివ్యాంగులందరం కూడా ఎల్లకాలం కూడా రుణపడి ఉంటాం. జ్యోతుల నెహ్రూ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా. తాళ్లరేవు మండలంలో జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తాళ్లరేవు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రాయశ్చిత్త పూజలు, దీపారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక దీపారాధన చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళ్లరేవు గ్రామానికి చెందిన దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వక్ర భాష్యాలు చెప్పడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటాలకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, నాయకులు కుడుపూడి శివనారాయణ, సూరంపూడి కుమార్, వాళ్ల వీర, ముత్యాల జయలక్ష్మి, ముత్తుర్తి మణికంఠ, బండారు దొరబాబు, సుందరపల్లి సత్యనారాయణ, చిక్కం రామచంద్రుడు, ఇళ్ల సత్యనారాయణ, తెదేపా నాయకులు టేకమూడి లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, పొన్నబండ రామలక్ష్మి, వెంటపల్లి ఉమామహేశ్వరి, ధూళిపూడి వెంకటరమణ, వాసంశెట్టి శ్రీనివాస్, గంజా సూరిబాబు, మూపూరి వెంకటేశ్వరరావు, పెన్నాడ వేణి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీక్షా కార్యక్రమం చేపట్టిన కార్యక్రమం మీద మరి ప్రతి ఆలయాల్లో, ప్రతి గ్రామాల్లో సనాతన ధర్మ పరిరక్షణకై ఖచ్చితంగా కార్యక్రమాలు చేయమని మన జనసేన పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో రాష్ట్రం అంతా ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షణకై కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులందరికీ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున తాళ్లరేవు మండల జనసేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి
వెంకటేశ్వర స్వామి యొక్క పూజ కార్యక్రమానికి మధ్యన ఉండేటటువంటి మన భారతదేశం అంటే పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది కొంచెం కాంగ్రెస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఎవరిని కూడా ఎక్కడా కూడా విమర్శ చేయలేదు. ఆయన ఏమంటే మన భారతదేశం యొక్క సాంప్రదాయాలు, భారతదేశం యొక్క విలువలు, హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఉండకూడదని చెప్పారు తప్ప కానీ మిగిలినటువంటి మతాలను ఎక్కడా కూడా ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారికి పూజించేటటువంటి ఈ దేవాలయాల్లో ఎక్కడైతే కల్తీ జరిగిందని వచ్చిందో దాని మీద మనస్తాపం చెందారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ యొక్క హిందూ మతం చెందించినటువంటి భారతీయులందరూ కూడా మరి చేస్తున్నారు. అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కోడివారి లడ్డు కల్తీ జరిగిందని ఈ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున దీపాధారం చేయమని మాకు పిలుపునిచ్చారు. ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు ఈ గత పాలక నాయకులు. ఈ రోజున మీ అందరికీ చెప్తున్నా, తీర్పు వెల్లబడింది. మూడో తారీఖు కూడా వాయిదా వేశారని మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో ప్రపంచం కూడా నిద్రపోయేటటువంటి ఒక విషయం గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. ఏదైతే భారతదేశంలో అత్యంత పవిత్రంగా సూచించినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ కలుషితమైపోతే ఏ ఒక్క హిందూ కూడా స్పందించకపోతే ఈ రాష్ట్రానికి అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఉద్యమం చేసి ఏదైతే కలుషితమైనటువంటి ఈ పదార్థాలపై పోరాటం చేస్తూ ఉంటే ప్రతి వ్యక్తి యొక్క హృదయ స్పందనను ఆయన నోటి ద్వారా వినడం జరుగుతూ ఉంది. 80% ఉన్నటువంటి హిందువుల యొక్క భావనని గౌరవించినటువంటి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మా యొక్క భావనని వారు తెలియజేస్తే అతనికి మతం రంగులు అంటగట్టడం కోసము వాళ్ళు చేసేటువంటి నీచమైనటువంటి ప్రయోగాలు ఎన్నో. మరి శాంతియుతంగా మేము ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. సమాజానికి అందరూ కూడా క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ యొక్క దీక్షను కొనసాగిస్తామని తెలియజేస్తూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ. యానాం ఎదురులంక జీఎంసీ బాలయోగి టోల్గేట్ సెంటర్ వద్ద జీఎంసీ బాలయోగి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వెగేష్ణ భాస్కర్ రాజు, డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, ఆకళ్ల నాగేశ్వరరావు, కవల కోటేశ్వరరావు తదితరుల బృందం బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా విజయనగరం ప్రజలకు నమస్కారం. అది చిన్న వయసులో లా ప్రాక్టీస్ చేస్తూ జడ్పీ చైర్మన్గా చిన్న వయసులో ఎన్నికైనటువంటి బాలయోగి గారు ఈస్ట్ గోదావరి జిల్లాకే, ఉమ్మడి జిల్లాకే మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చారు. అలాగే తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా, లోక్సభ స్పీకర్గా అనేక పదవులు చేసి భారతదేశంలోనే ఒక మహోన్నత వ్యక్తిగా ఎదగడం జరిగింది. వారి వల్లే మనం ఇవాళ ఇక్కడ ఈ రోడ్డు మీద చూస్తున్నామంటే బాలయోగి ఆ బిడ్డింగ్ ప్రతి ఒక్కరు కూడా స్థలాలు కూడా రేట్లు పెరగడం, రైతులందరూ కూడా పాల్పడటం కూడా ఈ బిడ్డి వల్ల ఆయన చేసిన కార్యం. అలాంటి వ్యక్తులు కూడా వాళ్ళ ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్లాలి. అలాగే వాళ్ళ అబ్బాయి మన రాజేష్ గారు కూడా ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. బాలయ్య గారి 73వ జయంతి సందర్భంగా స్థానిక పరిసర ప్రాంత గ్రామాలైనటువంటి సుందరపాలెం, ఇంజూరు ప్రజలందరూ కూడా ఇల్లంక, గోవలంక, నేర్పల్లి, జాజిపేట వాళ్ళందరూ కూడా ఒక కారణ జన్ముడైనటువంటి బాలయ్య గారి పుట్టినరోజుని ఒక వేడుక తీసుకున్నారు. ఆయన చేసిన ఒక సంవత్సరం గారు లోక్సభ స్పీకర్ ఒక సంవత్సరం చేసినా కానీ శాశ్వతమైన పనులు చేయటం, కోనసీమకి హైవే రూపంలో కూడా కనెక్టివిటీ పెంచడం, మరియు కోనసీమ ప్రజలు చిరకాల కోరికైనటువంటి హైవే వేయటం, అనేక రకాలైన రూపంలో ఆయన ఒకవేళ భౌతికంగా మన దగ్గర లేకపోయినా కానీ ఆయన చేసిన పనుల రూపంలో రోజు మనం ఆయన ద్వారా ఏదో ఒక
లబ్ధి పొందుతూ సుఖవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణం ఇవాళ మనం పొందుతున్నామంటే ఆ మహానుభావుడు. అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి మన జరిగిన ఎన్నికల్లో కూడా హరీష్ గారిని అఖండ మెజార్టీతో చిన్న వయసులోనే పార్లమెంట్కి పంపిన ఘనత కూడా మన కోనసీమ అంబేద్కర్ కోనసీమ ఎంపీ కాన్స్టిట్యూన్సీ. మరి ఆయన కూడా భవిష్యత్తులో తండ్రి స్థాయి పనిచేసి ఏదైతే బాలయ్య గారు కోరికలైనటువంటి రైలు పూత మనకు పెట్టిస్తారని ఆశిస్తున్నాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు మనం అందరం కలిసి చేసుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజకీయాల్లో నాయకులు ఎంతో మంది ఉంటారు, కానీ అభివృద్ధి చేసే ప్రదాతలు కొంతమందే ఉంటారు. బాలయ్య గారు చిరకాలం పదవిలో ఉన్న ఎన్నో మహోన్నతమైన పనులు చేశారు. మరింత కాలం ఆయన జీవించుంటే ఈ పాటికి ఈ రైలు కోటిపిల్లు అంతనా ఇవన్నీ వచ్చేదులు. ఇప్పుడైనా బాలయ్య గారి తదుపరి మిగిల్చిన కార్యక్రమాలన్నీ మన ఎంపీ గారు హరీష్ గారు చేస్తారని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తాళరేవు మండలం సుంకరపాలెం నల్లం హైస్కూల్లో దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. నల్లం విద్యాసంస్థల చైర్మన్ నల్లం నాగబాబు, ప్రవీణ మరియు డైరెక్టర్ ఆకుల నాగలక్ష్మి పర్యవేక్షణలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు అమ్మవారి 9 వేషధారణలతో మరియు నృత్యాలతో అలరించారు. ఇందులో భాగంగా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి చైర్మన్ నల్లం నాగబాబు చేతుల మీదుగా పూలమాలను అలంకరించి మరియు ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి పిల్లలకు తెలియజేశారు. అనంతరం నల్లం నాగబాబు చేతుల మీదుగా FA2 పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్తో బహుకరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరియు నల్లం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డి సుబ్బారావు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ముమ్మిడివరం మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. వేకువజాము నుండి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. నగర పంచాయతీ పరిధి చింతలమెరక గ్రామంలో మహిళా పోలీస్ లక్ష్మీబాయి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు గుబ్బల శంకర్దాస్ వేకువజాము నుండి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని రాజుపాలెం జగతా సూర్య సత్యనారాయణ ఇంట్లో గోధుమ త్రాచు హల్చల్. ఇంటిలోకి ప్రవేశించిన పామును చూసి కుటుంబీకులు భయభ్రాంతులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇవ్వడంతో వర్మ పామును డబ్బాలో బంధించి సురక్షిత ప్రాంతంలో పామును వదులుతానన్నారు. భయపడక్కలేదండి. దివంగత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి సేవలు ఎనలేనివని పలువురు కొనియాడారు. మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన ప్రాంగణం నీలపల్లి జమ్మిచెట్టు ప్రాంతంలో ఉన్న బాలయోగి విగ్రహానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కూటమి సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ, జక్కల ప్రసాద్ బాబు, మందాల గంగ సూర్యనారాయణ, కట్ట త్రిమూర్తులు, చిట్టూరి కల్కిమూర్తి మాట్లాడారు. యానాం ఎదుర్లంక బ్రిడ్జి నిర్మాణం వంటి శాశ్వత పనుల ద్వారా ప్రజలలో ఆయన చెరగని ముద్ర వేశారన్నారు. కార్యక్రమంలో అత్తలి బాబురావు, పొన్నమండ రామలక్ష్మి, వెంటపల్లి ఉమా, హేమలత, వాడ్రేవు వీరబాబు, మోర్త భైరవమూర్తి, వినోద్, వాసంశెట్టి శ్రీను, గంజా సూరిబాబు, చక్రవర్తి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మరి తిరుమూర్తులు గారు మరి బాబీ గారు కూడా అదేవిధంగా తెల్లపూడి నాగేశ్వర గారు, కోవిడ్ వేణుగోపాల్ కూడా రావచ్చు. మరి వాటి వీరబాబు గారిని మరి వినోద్ గారు కూడా వచ్చి పోలవాస్ గారు చేయవలసిందిగా కోరుతున్నాం. సోదరా జక్కల స్వాగతం. బాలయోగి బాలయోగి బాలయోగి
మన ప్రియతమ నేత కీర్తిశేషులు జిఎంసి బాలయ్య గారి యొక్క జయంతి సందర్భంగా మన తాళరేవులో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. బాలయ్య గారి గురించి మరి ఆయనకు తెలియనటువంటి వ్యక్తులు కానీ తెలియనటువంటి మరి ప్రజలు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి మరి మన అందరికీ తెలుసు. మరి ఆనాడు మన అమలాపురం పార్లమెంటుని మరి జాతీయ స్థాయిలో ఢిల్లీలో మరి అమలాపురానికి ఒక కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాలయ్య గారు అని చెప్పి నేను ఈ సభాముఖంగా మరి మీ అందరికీ తెలియజేస్తూ, ఆనాడు బాలయ్య గారు మరి చేసినటువంటి కృషి వల్ల ఆయన చేసినటువంటి ఫలితాలే ఈవేళ కూడా మనం ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన గత 20 సంవత్సరాల క్రితం ఏదైతే ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మరి యానం ఎదురులకు బ్రిడ్జి కానీ కోనసీమ అభివృద్ధి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో మరి ఢిల్లీ నుంచి ప్రత్యేకమైనటువంటి నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి ఘనత బాలయ్య గారికే చెప్తుంది అనేటటువంటి విషయం. అదే రకంగా మరి ఈనాడు మన హరీష్ బాలయ్యకి ఎవరైతే ఈవేళ తనయుడు మరి బాలయ్య గారు తనయుడు ఉన్నాడో మన ఎంపీ గారు కూడా మరి బాలయ్య గారి కన్నా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఆయన పేరుని చిరస్థాయికి ఉండేలా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో యానాం నియోజకవర్గంలో శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఆయా ఆలయ కమిటీ ప్రతినిధులు అర్చకులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. యానాం శివారు గిరియాంపేట రోడ్లో గల శ్రీపాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను కమిటీ ప్రతినిధులు ఆలయ అర్చకులు సిద్ధం చేశారు. 3వ తేదీ గురువారం నుండి 12వ తేదీ శనివారం వరకు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన వివరాలను ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ వివరించారు. యానాం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రుడు కావాలని ఆయన కోరారు. సుభాసిని దేవతా ప్రసాద సిద్ధిరస్తు. పూజా కార్యక్రమానికి అమ్మవారి అనుగ్రహంతో రావడం జరిగింది. ఒక్కసారి వారిని మన ఆలయం భక్తులు యొక్క ఆలయ పునర్నిర్మాణం విషయంలో 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ సమావేశమైన మరి భక్తులందరికీ కూడా అడ్వాన్స్ గా విజయదశమి శుభాకాంక్షలు. విజయవాడ తర్వాత ఈ ఏరియాలో విజయదశమి ఘనంగా జరుపుకునే కార్యక్రమం ఏదైనా ఉందంటే ఈ ప్లేస్ మాత్రమే. ప్రతి సంవత్సరం కూడా స్టార్టింగ్ లో 10 మందితో మొదలైంది. వందలాది మంది ఇంకా వేలాది మంది ఈ గుడికి వచ్చే ఆ స్టేజ్కి తీసుకొచ్చారు. ముఖ్యంగా వారిని ఇక్కడ ఉన్న అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు వెళ్తున్నారో 40 మంది 50 మంది ఉంటారు. ఎక్కువ వందలాది మంది ఉండేది ఇక్కడ మాత్రమే. వందలాది మంది రెండే అగ్నిగుండం దగ్గరికి వచ్చి నేను 2 చోట్లకి వెళ్తుంటాను. ఒకటి పేర్లు పంచ అక్కడికి వెళ్తుంటాం, ఆవిడ కానీ నేను కానీ. మిగతా టైంలో ఇక్కడికి మిగతా ఇల్లుండండి. చాలా పవర్ఫుల్ కూడా శ్రీశక్తి స్వరూప శ్రీ కనకదుర్గ దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ కనకదుర్గ దేవ.
పాప సంభవాన్ రాగనాన్ ప్రజాదే రక్షణాన్ తపస్సలాన్ జాస్తన్నాత్ తమేవ సంభవాన్ తస్మాజ్జాకి లాభేన రక్షరక్షమే శ్రీయా సమర్పయామి. ఒకసారి నమస్కారం చేసుకుంటాం. సర్వమంగళ మంగళ్యే శివే శివే సర్వార్థ సాధకే సాధకే నయప్రకే చూడండి. నెక్స్ట్ అక్కడ ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. యానాం నుండి గిరియాంపేట వెళ్లే రోడ్డులో మల్లవరం శివారు గ్రాంట్ ఓఎన్జీసీ వద్ద వేంచేసి ఉన్నటువంటి శ్రీ పాలకనకదుర్గమ్మ వారి దేవి శరన్నవరాత్ర మహోత్సవములు వచ్చే అక్టోబర్ 3వ తారీఖు గురువారం నుండి 12వ తారీఖు స్థిరవారం విజయదశమి వరకు అత్యంత వైభవంగా ఈ ఆలయంలో జరగబోతున్నాయి. ముఖ్యంగా దసరా అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాము. దశహర, దశ అంటే 10 రోజుల పాటు అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసేటువంటి ఉత్సవాన్ని దసరా అంటారు. అంతేకాకుండా మనకి 6 ఋతువులు ఉంటాయి. వసంత ఋతువు, వర్ష ఋతువు, గ్రీష్మ ఋతువు, శిశిర ఋతువు, హేమంత ఋతువు, ఇలాగా 6 ఋతువుల్లో ఒక 3 ఋతువులు సంవత్సరం ప్రారంభమైన తర్వాత పూర్తయ్యి 4వ ఋతువు శరదృతువు అనేటువంటిది ప్రారంభమవుతోంది. ఆ శరదృతువు ప్రారంభమైన తర్వాత మొదటి 9 రోజులనే శరన్నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారిని ఒక్కొక్క అవతారంతో అలంకారంతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలితా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గా, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి అని చెప్పి 9 రూపాల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టుగా మనకి ఒక విద్య కావాలన్నా, లక్ష్మీ అనుగ్రహం కావాలన్నా, సంతానం కావాలన్నా, వ్యాపారాభివృద్ధి కానీ ఉద్యోగాభివృద్ధి కానీ ఏం కావాలన్నా కూడా అవన్నీ కూడా ఇచ్చేటువంటి అమ్మవారు ఆ జగన్మాత. ఆ అమ్మవారిని కనుక ఈ నవరాత్రులలో పూజించినట్లయితే మరింత విశేషంగా అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము. ముఖ్యంగా ఒక రోజులో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం అంటూ ఉంటాం, 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో. ఆ సమయం ఒక రోజులో ఎంత భగవంతుడి కార్యక్రమాలకి ఎంత విశేషమైన సమయమో అలాగా సంవత్సరం మొత్తం మీద ఈ 9 రోజులు అమ్మవారి పూజకి అంత విశేషమైనటువంటి రోజులుగా చెప్తారు. ఈ యొక్క అమ్మవారిని శ్రీ పాల కనకదుర్గమ్మ వారిగా పిలుస్తారండి. అంటే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరినీ కూడా పాలించేటువంటి అమ్మవారు కాబట్టి ఆవిడకి పాల కనకదుర్గమ్మగా ఆవిడని పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆవిడ యొక్క రూపం, ముఖం పాల రంగులో ఉంటుంది. ఆ అమ్మవారిని పాల కనకదుర్గమ్మగా పిలుస్తూ ఉంటారు.
ఈ అమ్మవారు ఇక్కడ వెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో ఎన్నో మహిమలు భక్తులు చెప్పుకునేటువంటి నిదర్శనాలు, కోకొల్లలు. కొన్ని 10 సంవత్సరాల క్రితం ఈ ఆలయానికి దక్షిణ భాగంలో వంతెన దగ్గర ఒక మడ చెట్టు కింద ఈ అమ్మవారు వెలిసింది. అలా వెలిసిన తర్వాత కొంతకాలం తర్వాత అమ్మవారు ఈ చుట్టుపక్కల అనావృష్టి కలిగి జంతువులు అకారణంగా పాడి జంతువులు మరణిస్తూ ఉంటే భక్తులు చాలా ఆందోళన చెందుతూ ఉండేవారట. ఆ సమయంలో అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షమయ్యి నేను ఇక్కడ వెలిశాను, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే ఇక్కడ నాకు ఆలయ నిర్మాణం చేయండి అని చెప్పడం, కొంతమంది మహానుభావుల కృషి వల్ల ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత అమ్మవారిని ఇందులో ప్రతిష్ఠించిన తర్వాత అవన్నీ కూడా తగ్గుముఖం పెట్టి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేవారని చెప్పుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారు ఇక్కడ వెలిసిన దగ్గర నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి అమ్మవారు అందరికీ కూడా ఈ అమ్మవారు అంటే చాలా విశేషమైనటువంటి నమ్మకం. ఎవరైతే ఈ అమ్మవారి ఆలయానికి తరచూ వస్తూ ఈ అమ్మవారి దృష్టిలో పడతారో వాళ్ళకి అమ్మవారు చాలా సందర్భాల్లో కలలో కనిపించడం కానీ, లేదంటే కొన్ని సమయాల్లో వేరే రూపాల్లో వచ్చి అమ్మవారే మమ్మల్ని కాపాడింది అనేటువంటి సందర్భాలు చెప్పడం కానీ, ఈ చుట్టుపక్కల వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానీ, ఎంత పని ఒత్తిడిలో ఉన్న వాళ్ళైనా ఈ ఆలయం దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ఆలయం దగ్గర ఆగి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ఈ ఆలయంలో చాలా చాలా ఘనంగా అత్యంత వైభవంగా జరుగుతాయి. 3వ తారీఖు గురువారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. ఆ రోజు ఉదయం ముఖ్యంగా ఇక్కడ ప్రాతకాలానే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం కార్యక్రమాలు చేసుకుని కలశ స్థాపన, దీక్షా ప్రారంభ కలశ స్థాపన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం చాలామంది భవానీలు ఇక్కడ 10 రోజులు కూడా దీక్ష తీసుకుని ఇక్కడే ఉండి 10 రోజులు అయిన తర్వాత ఇక్కడ అగ్నిగుండం తొక్కి విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్ళడం జరుగుతుంది. ఇక 4వ తారీఖు శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకి ఇక్కడ పాల పూజ అనేటువంటి కార్యక్రమం ఉంది. ప్రతిరోజు కూడా అమ్మవారి అవతారం ఏ అవతారమో ఆ అవతారానికి సంబంధించినటువంటి ఒక్కొక్క కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. 4వ తారీఖు శుక్రవారం ఉదయం 11 గంటలకి పాల పూజ. ఒక చిన్న బాలకి పాపకి అమ్మవారిగా భావించి ఆవిడికి షోడశోపచార పూజలు చేసి ఆవిడ అనుగ్రహాన్ని తీసుకుని అటువంటి బాలలకి పిల్లలందరికీ కూడా అలంకార వస్తువులు అందరికీ కూడా అందించడం ఈ ఆలయంలో మాత్రమే జరిగేటువంటి చాలా ప్రత్యేకమైన విశేషమైనటువంటి కార్యక్రమం. ఆ పూజ అయిన తర్వాత బాలని ఉయ్యాల్లో కూడా ఊపుతారు. అది నిజంగా చూస్తే 2 కళ్ళు సరిపోవు. తరువాత ఇంకా 5వ తారీఖు శనివారం గాయత్రీదేవి అవతారంలో ఉండేటువంటి అమ్మవారు, అంటే గాయత్రీదేవి అంటే వేదమాత కాబట్టి ఆ రోజు సాయంత్రం కాకినాడ వాస్తవ్యులైనటువంటి మురళీకృష్ణ గారి అన్నదమ్ములు ఇద్దరు వచ్చి వేద పండితులు వాళ్ళు ఆ రోజు సాయంత్రం ఇక్కడ వేద పారాయణ చేయడం జరుగుతుంది. మరునాడు 6వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకి ద్వారపూడి వాస్తవ్యులైనటువంటి దొంతికుర్తి విజయ్ శర్మ గారు ఆధ్యాత్మిక ప్రవచనం చేయడం జరుగుతుంది. తదనంతరం 7వ తారీఖు సోమవారం లలితా త్రిపుర సుందరి రూపంలో ఉండేటువంటి అమ్మవారికి ప్రీతిగా సాయంత్రం 4 గంటలకి యానం శ్రీ సాయి లలిత భక్తి మండలి వారి చేత లలితా సహస్ర పారాయణ జరుగుతుంది. మరునాడు 8వ తారీఖు మంగళవారం నాడు ఉదయం 10 గంటలకి గోపూజ జరుగుతుంది. 11 గంటలకి కాత్యాయని పూజ అని చెప్పి పెళ్లి అవని ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత పూజ చేయించడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆలయంలో ఆ పూజలో పాల్గొన్నటువంటి చాలా మందికి వివాహం జరగడం జరిగింది. తరువాత 9వ తారీఖు బుధవారం నాడు మూలా నక్షత్రం అండి. అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం రోజు సరస్వతి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని కొలవడం జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకి చాలా విశేషంగా అమ్మవారికి 10 మంది పండితుల చేత 1,00,000 కుంకుమార్చన జరగడంతో పాటు ఆలయ ప్రాంగణంలో చాలా మంది భక్తుల చేత సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. తదనంతరం 10వ తారీఖు బుధవారం నాడు దుర్గాష్టమి పర్వదినాన ఉదయం 10 గంటలకి సువాసిని పూజ అని చెప్పి చాలా విశేషమైనటువంటి పూజ. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనటువంటి పూజ ఒక బ్రాహ్మణ ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆవిడికి షోడశోపచార పూజలు చేసి ఇంచుమించు సుమారుగా 500 మంది ముత్తైదువులకి జాకెట్ ముక్క, పూలు, గాజులు ఇవన్నీ కూడా అమ్మవారులుగా భావించి ఇవ్వడం జరుగుతుంది. నిజంగా పూజలో పాల్గొనడం కానీ ఆ పూజ కళ్ళతో చూడడం కానీ నిజంగా మన జన్మ ధన్యమైనట్టుగా అనిపిస్తుంది. తదనంతరం మరునాడు
11వ తారీఖు శుక్రవారం నాడు రాత్రి 7 గంటలకి అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి విశేష హారతులు ఇవ్వడం జరుగుతుంది. మరునాడు 12వ తారీఖు శనివారం విజయదశమి ఉత్సవాల్లో ఆఖరి రోజు. ఆ రోజు రాత్రి 8 గంటలకి ఈ ఆలయంలో చాలా ప్రత్యేకంగా విశేషంగా అగ్నిగుండం కార్యక్రమం జరుగుతుంది. ఈ అగ్నిగుండం తొక్కడానికి ఎక్కడెక్కడి నుంచో ఆ రోజున ఈ ఆలయానికి చేరుకుంటారు భక్తులు. సాధారణంగా చాలా చోట్ల అగ్నిగుండం తొక్కుతున్నప్పటికీ అది పదుల సంఖ్యలోనో లేదంటే ఒక 100-200 మంది మించి ఎక్కడా ఉండదు. కానీ ఈ ఆలయంలో ఒక 500-600 మంది భక్తులు వచ్చి అగ్నిగుండం తొక్కడం, ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం ఈ అమ్మవారి ప్రత్యేకత. ముఖ్యంగా అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ఏ సందేహము లేకుండా మనం కోరుకున్నటువంటి కోరిక ఏదైనా 1 రోజు 2 రోజులు ఆలస్యం అవ్వచ్చేమో తప్ప అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకునే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోరిక నెరవేరి తీరుతుంది. దయచేసి భక్తులందరూ కూడా ఈ 3వ తారీఖు గురువారం నుండి 12వ తారీఖు శనివారం వరకు జరిగేటువంటి దేవి శరణవరాత్ర మహోత్సవాలలో భక్తులందరూ తప్పనిసరిగా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉత్సవాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం శివారు కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భారీ అన్న సమారాధన. పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో బాలయోగి విగ్రహాల వద్ద దివంగత నేత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 73వ జయంతి. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో లోక్సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి జయంతి వేడుకలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.